జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తిపై అల్లుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స మేరకు వైద్యులు ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నాగేశ్వరరావు మృతి చెందారు. ఇక సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తిపై అల్లుడు యాసిడ్ దాడికి పాల్పట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మధు, ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో యాసిడ్ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి తెల్లవారుజామున మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్నటువంటి లక్కవరం సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి ప్రగడ నాగేశ్వరరావుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకి సంబంధించి అదే దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి బొర్రంపాలెం గ్రామానికి చెందినటువంటి రమేష్ అనే వ్యక్తికి వివాహం చేసినటువంటి నేపథ్యంలో ఇటు రమేష్ కిను అదేవిధంగా భార్యకి ఇద్దరి మధ్యనటువంటి మనస్పర్ధలు రావడం, అదేవిధంగా చాలా సార్లు కూడా పంచాయతీ జరగడం జరిగింది. అదే నేపథ్యంలో పోలీస్ కేసులు అయినటువంటి నేపథ్యంలో ఎవరికి వారు విడివిడిగా ఉంటున్నారు. ఇదే నేపథ్యంలో తన కాపురానికి అడ్డుగా ఉన్నటువంటి మామ ప్రగడ నాగేశ్వరరావు, అదేవిధంగా అత్త, అదేవిధంగా తన కుటుంబ సభ్యులే కారణం అంటూ ఎవరైతే భర్త రమేష్ ఉన్నారో రమేష్ రాత్రి 11:30 ఆ ప్రాంతంలో తన దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి యాసిడ్ తో మామ అయినటువంటి నాగేశ్వరపై అతి దారుణంగా ముఖం మీద అదేవిధంగా ఛాతి మీద యాసిడ్ దాడి చేశాడు. దాడి చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే నాగేశ్వరరావు ఉన్నారో నాగేశ్వరరావు సంబంధించి శరీర భాగాలు అయితే పూర్తిగా కాలిపోయినాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని 108 వాహనం ద్వారా ఇటు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు కూడా అక్కడ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కూడా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు తెల్లవారుజామున నాగేశ్వరరావు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అల్లుడు ఉన్నారో రమేష్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తన భార్యని కాపురం పంపట్లేదు. దీనికి కారణం అత్తగారు మామగారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న ఉద్దేశంతోనే అతను యాసిడ్ దాడి చేసినట్టు ఇటు పోలీసులు చెప్తున్నారు. నిందితుడు ఎవరైతే రమేష్ ఉన్నారో రమేష్ కు యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విక్రయించారు, ఏ విధంగా ఎంత తెచ్చాడు అనే దాని మీద కూడా ఇప్పటికే పోలీసులకి నమోదు చేసి కేసు నమోదు చేశారు. నిందితుడు ఎవరైతే రమేష్ ఉన్నారో రమేష్ ఇప్పటికి ఆల్రెడీ లక్కవరం సంబంధించిన పోలీస్ స్టేషన్ లో నిందితుడు అయితే ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అది రైట్. థ్యాంక్ యూ బ్రహ్మం.